హలో ఎవ్రీవన్. మా దగ్గరికి చాలామంది పేషెంట్కి పెరాలసిస్ వచ్చిందని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్, ఏం తినాలి అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో మెయిన్గా. ఫస్ట్ డైట్కి వచ్చేస్తే జనరల్గా ఈ పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి షుగర్ ఉండడము, బీపీ ఉండడము, లేదా స్మోకింగు, ఆల్కహాలు, లేదా కొలెస్ట్రాల్ లెవెల్ ఉండడము, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఏదో ఒక కారణం ఉంటుంది. సో పెరాలసిస్కి అన్నట్టు సపరేట్ డైట్ ఉండదండి. మెయిన్గా ఈ షుగర్ ఉందనుకోండి, రైస్ తక్కువ తినడము, షుగర్ కానీ బెల్లం కానీ వీటితో చేసిన పదార్థాలు కానీ తక్కువ తినడము, పొటాటో అవాయిడ్ చేయడము, ఇంకా ఏదైనా పదార్థం తింటే షుగర్ పెరుగుతుంది అనుకునేది వాటిని అవాయిడ్ చేసుకోవడము, ఒకవేళ బీపీ ఉంటే సాల్ట్ తక్కువ తీసుకోవడము, స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే కంప్లీట్గా దాన్ని స్టాప్ చేయడము, ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆయిల్ తక్కువ తినడము, లేదా ఇంకేదైనా ఫుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతుంది లైక్ మటన్ కానీ అలాంటిది ఉంటే తక్కువ తినడం చేసుకోవాలి. ఓవరాల్గా జనరల్గా చెప్పాలి, ఏం కారణాలు లేవు కానీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఆయిల్ తక్కువ తినడము, ఫ్యాట్ ఫుడ్స్ ఏమన్నా లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తక్కువ తిని లేదా వీలైతే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇది డైట్ పరంగా వస్తే నెక్స్ట్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లైక్ ప్రతిరోజు 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేయడం కానీ, 7 to 8 hours మంచి ప్రాపర్ స్లీప్ ఉండడము, మెంటల్ ఏదైనా స్ట్రెస్సర్స్ ఉంటే అవి తగ్గించుకోవడము, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి రక్తం పలచబడే మందు ఏదైతే ఉంటుందో అది క్రమం తప్పకుండా అన్లెస్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వద్దు ఇది ఆపండి అంటే చెప్తే తప్ప మీరంతకు మీరే ఆపకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ పెరాలసిస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.